Hello peoples, welcome back to our YouTube channel. So మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎంపవర్మెంట్. సో ఎంపవర్మెంట్ డెఫినేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంపవర్డ్ ఆర్గనైజేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో డెఫినేషన్ ఆఫ్ ఎంపవర్మెంట్ refers to give a official power to employees so that can be efficiently produce the outputs of the success of an organization. ఎంపవర్మెంట్ అంటే ఏం చేస్తుంది అంటే గివ్ అఫీషియల్ పవర్స్ టు ఎంప్లాయీస్, అంటే పవర్స్ అన్నీ ఒక ఎంప్లాయీస్కి ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఎలా ఎఫెక్టివ్గా ప్రొడ్యూస్ చేస్తారు, సక్సెస్ ఆ ఆర్గనైజేషన్ని సక్సెస్ తేవడం. సో ఇక్కడ క్లియర్గా ఉంది, గివ్ ద అఫీషియల్ పవర్స్ అండ్ ఎంప్లాయీస్ దే కెన్ బి ఎఫెక్టివ్లీ ప్రొడ్యూస్ ద అవుట్పుట్స్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మనం పర్టికులర్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం మన ఎంప్లాయీస్ని నమ్మి మనం స్టార్ట్ చేస్తాం ఆ బిజినెస్కి వాళ్ళకి మన అఫీషియల్ ఆల్ పవర్స్ ఇస్తే వాళ్ళు ఆ బిజినెస్ని ఇంకా ఎక్కడికో డెవలప్ చేస్తారు. సో అది ఎంపవర్మెంట్ అనమాట. సో దెన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంపవర్మెంట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి they always high quality performance because self motivation and sense of responsibility. ఇప్పుడు ఆ ఎంప్లాయీస్ అనేవాళ్ళు హై క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళు ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్గా ఉండాలి, సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆ ఎంప్లాయీస్కి ఉంటేనే మన ఆర్గనైజేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, సక్సెస్ఫుల్లీ డెవలప్ అవుతుంటుంది. ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ద ఆర్గనైజేషన్ నో హ్యావ్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ పాలసీస్. ఇప్పుడు మన ఆర్గనైజేషన్కి స్ట్రైట్ ఫార్వర్డ్ అనే ఎంప్లాయీస్, మాట్లాడే ఎంప్లాయీస్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండే ఎంప్లాయీస్, ఇంకా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ పాలసీస్ ఉన్న ఎంప్లాయీస్ ఉంటే మన ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుంది. దే ప్రొవైడ్ ఫ్రీడమ్ టు వర్క్. మనం ఆ ఎంప్లాయీస్కి, ఆ మెంబర్స్కి ఫ్రీడమ్ ఇవ్వాలి వర్క్ పైన. Management tends to flexible and ready to direct employee. Management tends flexible and ready to direct employees. So for example empowerment కి ఏంటంటే ఎంప్లాయీ డిసిషన్ మేకింగ్ అనేది పర్టికులర్ ఎగ్జాంపుల్. సో మనం సమ్టైమ్స్ మనం బ్యాంక్కి వెళ్ళినప్పుడు మనం బ్యాంక్లో చూస్తాము వాళ్ళు రెస్పాన్సిబిలిటీ, ఆ ఎంప్లాయీసే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఇంకా ఏమైనా పీపుల్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళు ఎలాంటి సమస్యలతో మన బ్యాంక్ వస్తున్నారా అవన్నీ పరీక్షిస్తారు. అంటే ఏమంటారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తుంటారు. ఇంకా టీం వర్క్ రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఆర్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు టీం వర్క్ ఉంటేనే మనకు అది సక్సెస్ ఉంటుంది. అలానే ఎంపవర్మెంట్ కూడా. సో థ్యాంక్ యూ. హలో పీపుల్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్రూప్స్ అండ్ టీమ్స్ అండ్ గ్రూప్ వర్సెస్ టీమ్. సో ఫస్ట్ గ్రూప్ డెఫినేషన్ తెలుసుకుందాం. గ్రూప్ ఈజ్ రిఫర్ యాజ్ టూ ఆర్ మోర్ ఇండివిజువల్ ఇంటరాక్టింగ్ ఆర్ ఇంటర్డిపెండెంట్ హూ హ్యావ్ కమ్ టుగెదర్ అచీవ్ పర్టికులర్ ఆబ్జెక్టివ్స్. సో గ్రూప్స్ అనేది టూ ఆర్ మోర్ ఇండివిజువల్ పర్సన్ ఇంటరాక్ట్ అవుతారు వన్ పర్టికులర్ ప్లేస్లో, కమ్ టుగెదర్ అచీవ్ దేర్ పర్టికులర్ ఆబ్జెక్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక దగ్గర ఉండి కమ్ టుగెదర్ అచీవ్ దేర్ పర్టికులర్ ఆబ్జెక్టివ్ వాళ్ళు అచీవ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టీమ్స్. టీమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ టూ ఆర్ మోర్ పీపుల్ who work together, who are psychological contact to reach common organization goals. All individuals share certain degree of responsibility and accountability of the result. So group teams అనేది టూ ఆర్ మోర్ పీపుల్స్ వర్క్ ఎట్ టుగెదర్. టూ ఆర్ మోర్ పీపుల్స్ ఏం చేస్తారంటే వర్క్ ఎట్ టుగెదర్, ఒకే దగ్గర వర్క్ చేస్తారు. సైకాలజికల్ కాంట్రాక్ట్ ఆఫ్ రీచ్ కామన్ ఆర్గనైజేషన్. వాళ్ళు సేమ్ సిమిలర్ అండ్ కామన్ ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేస్తారు. గోల్ ఆఫ్ ఇండివిజువల్ షేర్స్ డిగ్రీ ఆఫ్, వాళ్ళు ఏం చేస్తారంటే ఇండివిజువల్ షేర్స్ అండ్ డిగ్రీ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకుంటారు, అకౌంటబిలిటీ ఫర్ దే రిజల్ట్ అనమాట. గ్రూప్స్ వచ్చేసి టూ ఆర్ మోర్ పీపుల్స్ ఇండివిజువల్లీ ఇంటరాక్ట్, ఓన్లీ ఇండివిజువల్గా ఇంటరాక్ట్ అవుతారు. ఇక్కడ టీమ్స్లో వచ్చేసి వర్క్ టుగెదర్, హూమ్ అందరు ఒకే దగ్గర వర్క్ చేస్తుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి గ్రూప్స్ వర్సెస్ టీమ్స్. సో గ్రూప్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఇండివిజువల్ హూ వర్క్ టుగెదర్, ఇండివిజువల్ వర్క్ చేస్తారు టుగెదర్గా. సో టీమ్స్ వచ్చేసి టీమ్ ఈజ్ ఏ
2 or more individual who share mission and information serves common purpose. ఇక్కడ టీమ్స్ వచ్చేసి 2 or more individual share whose work mainly common purpose కోసం వర్క్ చేస్తారు. The individual members work group they don't perform combinedly. గ్రూప్స్ వచ్చేసి ద ఇండివిజువల్ మెంబర్స్ అండ్ వర్క్ ఆఫ్ గ్రూప్ దే నాట్ పర్ఫామ్ కంబైన్లీ. ఏం చేస్తారంటే ఇండివిజువల్ మెంబర్స్ వర్క్గా గ్రూప్ చేస్తారు, వర్క్ని గ్రూప్గా చేస్తారు. దే నాట్ పర్ఫామ్ కంబైన్లీ, అందరు కలిపి చెయ్యరు. టీంలో వచ్చేసి ఆల్ మెంబర్స్ ఆఫ్ టీమ్ పర్ఫామ్ టుగెదర్ పర్ఫార్మెన్స్ బేసికల్లీ బేస్డ్ ఆన్ అపాన్ ద ఎఫెక్ట్. ఇక్కడ టీమ్స్లో వచ్చేసి ఏంటంటే అందరూ ఒకే వర్క్ మీద పర్ఫామ్ చేస్తారు. బేసికల్లీ డిపెండ్స్ ఆఫ్ ద ఎంటైర్. గ్రూప్స్ వచ్చేసి మెంబర్స్ టేక్ అప్ దేర్ రెస్పాన్సిబిలిటీ సపరేట్లీ అండ్ కలెక్టివ్లీ. గ్రూప్లో వచ్చేసి దేర్ రెస్పాన్సిబిలిటీ సపరేట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఇక్కడ టీమ్స్లో వచ్చేసి ఆల్ ఆర్ ద టీమ్ మెంబర్స్ ఆర్ మ్యూచువల్లీ రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ యాజ్ అ పర్ఫామ్. ఇక్కడ అందరు టీమ్ మెంబర్స్ అందరు మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సో థ్యాంక్ యూ.